హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాంటెడ్ హవర్. ఈరోజు ఒక సరికొత్త హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. లంకె బిందె. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ స్టోరీ ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి. ఇక కథ మొదలు పెడితే, నా పేరు రమేష్. ఇప్పుడు చెబుతున్న ఈ కథ నిజ జీవితంలో జరిగింది. ఇది మా ఫ్యామిలీలో పాతకాలం నుంచి వచ్చిన ఒక మర్మమైన నిజం. ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదని మా తాతగారు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, ఎవరికీ జరగకుండా ఉంటే మంచిదని భావించి. మాది బసరపల్లి అనే ఒక మారుమూల గ్రామం. మా ఊరు పక్కనే ఒక పెద్ద అడవి ఉంది. అందులో అరుదైన మూలికలు, ఎండలో మట్టిని తడిపేసే నీటి ఊటలు ఉండేవి. కానీ మా కుటుంబానికి ఆ అడవిలోకి పోవడం ఎంతో నిషిద్ధం. ఒక సమయంలో మా తాతగారు ఆ అడవిలో నుంచి చెట్లను నరికి కట్టలను తెచ్చి అమ్మేవాడు. అది మా తాతగారి జీవన ఉపాధి. నేను చిన్నప్పటి నుండి మా తాతగారి దగ్గరే ఉంటున్నాను. అక్కడ మా తాతయ్య, అమ్మమ్మ, మా పెద్ద మామయ్య, మా చిన్న మామయ్య ఉండేవారు. పెద్ద మామయ్యకి పెళ్లి జరిగి వేరే ఊర్లో ఉంటున్నారు. ఇప్పుడు ఇంట్లో నేను, తాతయ్య, అమ్మమ్మ, చిన్న మామయ్య ఉంటాం. ఒకరోజు తాతయ్య ఉదయాన్నే లేచి కట్టెలు కొట్టి తెచ్చుకోవాలని బయలుదేరాడు. ఊరికి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి అక్కడి నుండి తెచ్చుకుందామని నిర్ణయించుకున్నాడు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా కట్టెలు కొట్టి తిరిగి వస్తుండగా అక్కడే ఒక పాత మెరుస్తున్న బిందె కనిపించింది. ఇది లంకె బిందెలా ఉంది అని ఆశతో ఇంటికి తెచ్చుకున్నాడు. చాలా బరువుగా మెరిసిపోయేలా కనిపించింది. ఆ లంకె బిందె వచ్చినప్పటి నుండి ఇంటి ఆర్థిక పరిస్థితి కాస్త బాగుపడింది. కొన్ని రోజుల తర్వాత మా ఇంట్లో అనుకోని సంఘటనలు మొదలయ్యాయి. ఆ బిందెను తెచ్చిన మొదటి రోజునే అసలు కథ మొదలైంది. ఆ బిందె దగ్గరగా వెళ్ళినప్పుడు అక్కడ మగవాళ్ళు, ఆడవాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటున్నట్లు శబ్దాలు వినిపించేవి. రాత్రిపూట చిన్నపిల్లలు ఏడుస్తున్న సౌండ్స్ అందులో నుంచి వచ్చేవి. ఎవరో ఆడపిల్ల శబ్దం తరచుగా వస్తూ ఉండేది. రాను రాను భయంకరమైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి. మా చిన్న మేనమామ చనిపోయాడు. ఒకరోజు అర్ధరాత్రి ఇంట్లో వింతగా చలికాలంలా వాతావరణం మారిపోయింది. రాత్రి 2 గంటల సమయంలో మామయ్య తన గదిలో గొంతు బిగబడుతున్నట్టుగా మూలుగుతూ లేచాడు. అతని కళ్ళు తెల్లగా మారిపోయాయి. రాత్రి మావయ్య వింతగా ప్రవర్తిస్తుంటే చూస్తున్న మా అందరికీ ఒళ్ళు గుబురు పుట్టినట్లు అయిపోయింది. వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరో కొట్టినట్టు కింద పడిపోతున్నాడు. నన్నేం చేయకు అని గట్టిగా అరుస్తున్నాడు. అతడి చుట్టూ ఒక నల్లటి పొగ మెల్లగా కమ్ముకుంది. అది ఓ చిన్న బాలుడి ఆకారంలో మారి మేనమామ చెవి దగ్గర తుప్పుపడ్డ గొంతుతో పిలుస్తుంది. మూలుగుతూ ఎవరికీ కనిపించని ఏదో ఆకారం తనను వెంటాడిందని చెప్పేవాడు. ఆ తరువాత మామయ్య ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. కళ్ళు తెరిచే ఉన్నా లోపల జీవం లేదు. తన ప్రాణం విడిచాడు. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాయి. కుటుంబం మీద ఆ శాపం ఇంకా భయంకరంగా మారింది. ప్రతి రాత్రి పశువుల గోదాములో వింత శబ్దాలు వినిపించేవి. మేకలు గోడలను తట్టుకునేవి. దూడలు కాళ్ళు విరుచుకున్నట్టు కేకలు వేసేవి. ఒకరోజు ఉదయం గోదాములోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్న పశువుల కళ్ళు బైర్లు కమ్ముకుని చచ్చిపోయాయి. ఒక పొడవాటి నల్లటి చేతి ముద్ర ప్రతి పశువు ఒంటి మీద ఉంది. పశువులు చచ్చిపోతున్నాయి. మేకలు కనబడకుండా పోతున్నాయి. మా కలలో కూడా ఓ పెద్ద నల్లటి ఆకారాలు మమ్మల్ని చంపడానికి చూస్తున్నట్టు ఎప్పుడూ కలలు వస్తుండేవి. మా తాతగారు అప్పుడే తెలుసుకున్నారు, ఆ లంకె బింద ఓ శాపిత వస్తువు అని. అది కొంతకాలం క్రితం ఆ అడవిలో జరిగిన ఒక మృగరూప ధ్వంసానికి సాక్ష్యంగా మిగిలింది. ఒకప్పుడు ఆ అడవిలో ఓ చిన్న గ్రామం ఉండేదట. ఓ పూజారి తన మాయాశక్తి ఉపయోగించి అమిత శక్తులు పొందాలని గ్రామస్తులను మాయ చేశాడు. వాళ్ళందరినీ బందీలను చేసి వారి రక్తంతో ఓ శక్తివంతమైన శాపిత బిందె తయారు చేశాడు. చివరికి తను చేసే ప్రయత్నం ఫలించలేదు. పూజారే తను తయారు చేసిన బిందెలో బంధింపబడ్డాడు. అప్పటి నుండి ఆ అడవి
ఆ బిందెను కాపాడుతూ భయంకరమైన స్థలంగా మారిపోయింది. మా తాతగారు ఆ బిందెను తిరిగి అడవిలో వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే ఒక స్వామీజీని కలిసి దీని పరిష్కారం కోసం వెతికారు. ఆ స్వామీజీ సహాయంతో ఈ లంకె బిందెను ఎలా మా నుండి దూరం చేయాలో అన్ని వివరాలు కనుక్కొని కటిక అమావాస్య రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. కానీ తాతయ్య ఇదంతా చేయడం అసాధ్యం. తాతయ్య గారు వెళ్ళే పరిస్థితిలో లేరు. లేకపోతే తనే స్వయంగా ఆ బిందెను తీసుకెళ్లేవారు. మొదటగా తనను పరీక్షించే ఆ ఆత్మల అడ్డంకిని దాటాలి. ఆత్మలనే ఎదుర్కోవాలి. నాకు సరిగ్గా ఆ సమయంలో 17 సంవత్సరాలు. తాతగారి మాటలు పట్టించుకోకుండా ఇలాంటి పాత మూఢనమ్మకాలేం నేను నమ్మను తాతయ్య అంటూ నేనే బిందెను తీసుకొని అడవిలోకి వెళ్ళాను. ఒక ఎండిన నిశ్శబ్ద గాలి. చెట్టు కదలడం లేదు. పక్షులు అరవడం లేదు. అడవి నాలో చీకటిగా నింపుకున్నట్టుంది. గుండె భారంగా అనిపిస్తోంది. నా వెనుక ఎవరో నడుస్తున్నట్లు అనిపిస్తోంది. ఆ శబ్దం నాకు స్పష్టంగా వినిపిస్తుంది. ఎవరో నాకు దగ్గరగా చేరుకుంటున్నారు. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. చుట్టూ నిశ్శబ్దం. ఒక్క చెట్టు కూడా కదలడం లేదు. ఒకచోట నడుస్తుండగా మట్టిలో నుంచి చేతులు బయటికి వచ్చి కాళ్లను పట్టుకుంది. నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. ఎక్కడా లేని భయం నన్ను ఆవహించింది. మెల్లిగా చుట్టూ గాలిలో చప్పుడు వినిపిస్తుంది. తిరిగి ఇచ్చేయ్, ఇవ్వు అని ఆత్మలు మూలుగుతున్నట్టుగా భయంకర కేకలు వినిపిస్తున్నాయి. బిందె నిశ్శబ్దంగా నా చేతిలో ఉంది. కాని ఒక్కసారిగా అది గొర్రె కేకలతో, పిల్లల ఏడుపులతో నిండిపోయింది. ఏవో మాటలు వినిపిస్తున్నాయి. మెల్లిగా నా చేతిలో ఉన్న ఆ బిందె కదలడం మొదలైంది. నేను వదిలేయాలని అనుకున్నా. కానీ బిందెను వదిలిపెడితే మళ్ళీ నేను అడవి నుండి బయటికి వెళ్ళలేను. ఆ బిందె నుండి ఇంకా భయంకరంగా అరుపులు గట్టిగట్టిగా వినిపిస్తున్నాయి. నా చేతులు వణుకుతున్నాయి. శరీరం మొత్తం చల్లబడిపోయింది. ఏం చెయ్యాలో తోచడం లేదు. గొంతు ఎండిపోతూ ఉంది. నా శరీరం అదిరిపోతుంది. ఒకే ఒక్క మార్గం. తాతయ్య చెప్పినట్లు చేయడమే. ఇక అంతా సిద్ధం చేసుకున్నాను. అడవి మధ్యలో ఉన్న చెక్క చెట్టు వద్ద దీని అంతం చేయాలి. లంకె బిందెను చెట్టు ఎదుట ఉంచి మట్టి మీద ఓ వృత్తం గీయాలి. ఆ వృత్తం నిండా పశువుల రక్తం చిందించాలి. గతంలో చనిపోయిన మా పశువుల రక్తాన్ని నాతో తెచ్చుకున్నాను. మంటలతో 3 పువ్వులు వేసి వాటిపై నెమ్మదిగా బిందెను ఉంచాలి. దాంతో మా తాత చెప్పిన సూచనల ప్రకారం ఆ బిందెను ఉంచా. అదే చివరి క్రమం. అక్కడికి చేరుకున్నప్పుడు ఒక్కసారిగా నన్ను వెనక్కి లాగేందుకు కొన్ని ప్రేతాత్మలు ప్రయత్నించాయి. నా చేతులు కదలడం లేదు. ఒక భయంకరమైన ప్రేతాత్మ నా గొంతు పట్టుకొని ఊపిరాడకుండా చేసింది. శరీరం మొత్తం గాల్లో ఊగుతుంది. తాతయ్య చెప్పిన కొన్ని మంత్రాలు గుర్తొచ్చి అప్పుడే మంత్రాలు చదవడం మొదలుపెట్టాను. అప్పుడు అందరూ మర్చిపోయిన ఆ శాపిత పూజారి ఆత్మ నన్ను తన లోకానికి లాక్కోటానికి చూసింది. ఇప్పుడే మా తాతగారి మాటలు గుర్తొచ్చాయి. భయం పుట్టిన చోటే ధైర్యం పుట్టించాలి అని. నా మానసిక బలాన్ని చిట్టగా చేసి చివరికి ఆ చెక్క చెట్టుకు బిందెను పెట్టాను. ఒక్కసారిగా ఆత్మలన్నీ భయంకరంగా అరవడం మొదలుపెట్టాయి. భయంకర కేకలు, రోదనలు నా చెవుల్లో మారుమోగిపోతున్నాయి. ఆ భయంకరమైన అరుపులు వింటుంటే వెన్నులో వణుకు పుడుతుంది. అంత చల్లగాలిలో కూడా ఒళ్లంతా చెమటలు కారిపోతున్నాయి. అంత భయంకరంగా ఉంది ఆ దృశ్యం. బిందె మంటలు తీసుకుంటూ ఆ అడవిలో మాయమైపోయింది. నాకు అదృష్టవశాత్తు ప్రాణం దక్కింది. కాని ఆ రోజు తర్వాత ఎవరైనా మా ఊరి నుండి ఆ అడవిలోకి వెళ్తే వింతగా ప్రవర్తించేవారు. లంకె బిందె తాకాలన్న ఆశ చూపించడం, పాత ఖజానా కోరిక వాళ్లను ఆకర్షించడం, వాళ్ల కుటుంబాన్ని సర్వనాశనం చేయడం, దాంతో ఆ లంకె బిందెలో ఉన్న ఆత్మలు తమ కోరికల్ని తీర్చుకోవడం. అది తీరేలోపే ఆ అడవి వారిని మింగేస్తోంది. ఇది నా అనుభవం. ఇది నిజం. ఎవరూ ఆ బిందె గురించి మళ్ళీ ఆలోచించకూడదు. ఎందుకంటే అది ఇంకా అక్కడే ఉంది. ఏదో ఒకరోజు మరో అమాయకుణ్ణి తనలోకి లాక్కునేందుకు ఎదురు చూస్తోంది. ఒకసారి ఆ లంకె బిందె దృష్టిలో పడితే ఇక మీరు అక్కడే మిగిలిపోతారు. ఇది రమేష్ జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే మన ఛానల్కి మీ వాల్యుబుల్ లైక్ చాలా అవసరం.
ప్లీజ్ లైక్ చేసి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ ఇష్టపడుతున్నారు. అలాగే మా కోసం ఒక సబ్స్క్రైబ్ని మీ నుంచి ఆశిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని హారర్ స్టోరీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హారర్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు మరిన్ని హారర్ వీడియోస్ చేసేందుకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇంకొక మంచి హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.